రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎడవలిలో దేవాలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవలిలో 4,74,00,000 రూపాయలతో చేపట్టిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామిని ఈ ప్రాంత ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ప్రతి ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెడతామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని మహిళలకు వడ్డీ లేకుండా 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెల్ల బియ్యం కానీ, 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు కానీ, లేకపోతే రాజీవ్ వికాసం పేరు మీద నిరుద్యోగ యువతి యువకులకు అందించేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజన కుటుంబాలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద వచ్చినటువంటి భూములకు సంబంధించి ఇందిరా సౌర నీరు జల వికాసం అనేటువంటి పథకం కానీ, 12,500 కోట్లతో మొదలుపెట్టినటువంటి ఆ పథకం కానీ, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఇళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు. సంపదని సృష్టిస్తూ ఉన్నాం. ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి వైఎస్ఆర్ కడప జిల్లా